మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దాంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నేను కొడితే మామూలుగా కొట్టను అంటూ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించాడు. మరోవైపున గత ప్రభుత్వం చేసినటువంటివన్నీ కూడా శూన్యం, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళే ముందు వివరాలు ఒకసారి చూద్దాం. కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి ఎలాగైనా బయటకు తేవాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందులో భాగమే జహీరాబాద్ కార్యకర్తలు పాదయాత్ర చేసుకుంటూ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారా? కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి బయటకు తేవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కేసీఆర్ ఫామ్ హౌస్ కే ఎందుకు పరిమితమయ్యారు? అసెంబ్లీకి రావాలని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కేటీఆర్ ను ప్రమోట్ చేసేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి బయటకు రావటం లేదా? అసలు కేటీఆర్, హరీష్, కవితలు పోటాపోటీగా కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? కేటీఆర్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హరీష్, కవితలు ఎందుకు హాజరు కావటం లేదు? ఇలాంటి చాలా ప్రశ్నలు అటు బీఆర్ఎస్ శ్రేణులను ఇటు రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. అడుగు బయటకు వేయకుండా, ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పదవిలో ఉన్న జనంలోకి వెళ్లకుండా తాజాగా కేసీఆర్ మరోసారి ఫామ్ హౌస్ నుంచే కీ కామెంట్స్ చేశారు. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో అంటూ డైలాగులు గట్టిగానే దంచారు గులాబీ బాపు. అయితే తాను 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా చేయలేని ప్రాజెక్టులను వదిలేసి సంగమేశ్వర, బసవేశ్వర పనులు ఆగిపోయాయన్నారు. ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కూలిన కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. సార్ ఇప్పుడు రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను చెప్తే లేదు దొంగలు. ఆయన వాడు తులం బంగారం ఇంత నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి 20 ఏమో మీ సంగతితో చూద్దామని ఆయన వేశారు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధపడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. కేసీఆర్ ను బయటకు తీసుకురావాలని ఎవరనుకుంటున్నారు? కవిత, హరీష్ రావా? కేటీఆర్ కైతే కేసీఆర్ ను బయటకు తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే కాబట్టి అన్ని తానే పార్టీని నడపొచ్చు. ఇబ్బందల్లా హరీష్, కవితలకే ఉందన్న చర్చ జరుగుతుంది. అందుకే వారు కేసీఆర్ తో రెగ్యులర్ గా మాట్లాడించటమో లేదా ఆయన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నమో చేస్తున్నారా అనే చర్చ అటు రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. తాజా పరిణామాలతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక గులాబీ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు కేటీఆర్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నష్టం జరుగుతుందని ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు. ఇంత చేసి కేసీఆర్ మాట్లాడిందేంటంటే ఓట్లేసిన ప్రజలనే తిట్టిపోశారు. జనం అత్యాశకు పోయి తులం బంగారం కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేశారని వారిపై మండిపడ్డారు. మరోవైపు కేసీఆర్ ఇన్నాళ్ల తరువాత ఫామ్ హౌస్ నుంచే భారీ డైలాగులు పేల్చడంతో కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. 13 నెలల నిద్ర తర్వాత ఇప్పుడు లేచారా అని ఫైర్ అయ్యారు. ఇంత మాట్లాడిన కేసీఆర్ కు ఎవరి అభివృద్ధేంటో చర్చించేందుకు అసెంబ్లీకొచ్చే దమ్ముందా అని సవాల్ చేస్తున్నారు. సంవత్సరం నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీడియాలో పెట్టి అనుచితంగా ప్రభుత్వం మీద మాట్లాడటం తప్ప ఎందుకు రాలేదో ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వమే, ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీకు
మీరు బయటకు వచ్చినాక తెలుస్తుంది, తస్మాత్ చూసుకోండి. ఫామ్ హౌస్ లో పంటలు తప్ప ఏముంటాయని ఎదురు ప్రశ్నిస్తోన్న కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో జనంలోకి అసెంబ్లీకి ఎందుకు రావటం లేదన్న ప్రశ్నలకు మాత్రం జవాబివ్వలేదు. ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ పెట్టుకుందామని మాత్రమే అన్నారు. చట్టాలు చేసే చట్ట సభలో ఎవరి అభివృద్ధేంటో తేల్చుకుందామని మాత్రం అనలేకపోయారు.